నమస్తే ఎవ్రీవాన్, నేను మీ ఎంవిఎన్ కశ్యప్. ఎలా ఉన్నారు? అన్షేకబుల్గా ఉన్నారా? ఉండకపోతే ఏమవుతుంది అని చెప్పడానికి ఒక ఎక్స్పెరిమెంట్ గురించి నేను చదివానండి. వెల్ నోన్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక గ్రూప్ ఓ 2 చెట్ల దగ్గరికి వెళ్ళారు. ఒక చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడల్లా దాన్ని తిడుతూ నెగిటివ్గా మాట్లాడారు. ఇంకో చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడల్లా చాలా పాజిటివ్గా చెట్టును పొగుడుతూ సేమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ మాట్లాడారు. కొన్ని రోజులు, కొన్ని వారాలు గడిచిన తర్వాత ఏ చెట్టు దగ్గరైతే నెగిటివ్గా మాట్లాడామో, తిట్టామో ఆ చెట్టు కుళ్ళిపోయి చచ్చిపోయింది. బట్ ఈ చెట్టు ఏదైతే ఉందో పాజిటివ్ ఎన్విరాన్మెంట్, పాజిటివ్గా మాట్లాడిన చెట్టు మంచిగానే ఉంది, బతికింది మంచిగా. ఇది చాలాసార్లు మనం విన్న ఎక్స్పెరిమెంట్. నా క్వశ్చన్ ఏంటంటే, ఇది చెప్పినప్పుడల్లా, ఈ ఎక్స్పెరిమెంట్ గురించి మాట్లాడినప్పుడల్లా చాలామంది ఏమంటారంటే, చూసావా కశ్యప్, చుట్టూ ఉన్న జనాలు, చుట్టూ ఉన్న సొసైటీ, చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ చూసావా ఎంత ఎంత ఇంపాక్ట్ పడుతుందో. టాక్సిక్ ఎన్విరాన్మెంట్ ఉంటే మనం కూడా, మన మోటివేషన్ కూడా కుళ్ళిపోతుంది, మన పాజిటివిటీ కూడా పోతుంది కదా కశ్యప్. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే, ఇక్కడ అంతా ఏం చెప్తున్నారంటే, మేము మారం, నా చుట్టూ ఉన్న సొసైటీ మారాలి, నా చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ మారాలి. ఒకటి ఒప్పుకుంటానండి, ఎన్విరాన్మెంట్, లొకాలిటీ మెంటాలిటీ మీద ఎఫెక్ట్ పడేటట్టు చేస్తుంది, నేను కాదనట్లా. అంటే లొకాలిటీ బాగా నెగిటివ్గా ఉంటే మెంటాలిటీ వీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, నేను కాదనట్లా. నా క్వశ్చన్ ఏంటంటే ఎవరి మైండ్ అయితే అన్షేకబుల్గా ఉంటుందో వాళ్ళ లొకాలిటీ నెగిటివ్గా ఉన్నా సరే, వాళ్ళ లొకాలిటీ టాక్సిక్గా ఉన్నా సరే, వాళ్ళ మెంటాలిటీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. తద్వారా ఈ చుట్టూ ఉండే నెగిటివిటీ వాళ్ళ మైండ్లోకి పోదు. ఎక్కడ తిరిగి సమాధానం చెప్పాలో అక్కడ చెప్తారు. టాక్సిక్ ఎన్విరాన్మెంట్ని వాళ్ళు టాలరేట్ చేయరు. ఎంతమందికి అర్థం? నా క్వశ్చన్ ఏంటంటే, అన్షేకబుల్ మైండ్ సెట్ ఎలా వస్తుంది మరి? అంతెందుకంటే, ఇప్పుడు కొన్నేళ్ల క్రితం మనకి కరోనా అనే రోగం వచ్చింది ఏమండి, అన్నీ మూసుకొని కూర్చున్నాం కదా. నా క్వశ్చన్ ఏంటంటే, కరోనా వైరస్ని చంపేశామా, ఇమ్యూనిటీ పెంచుకున్నామా? ఒకప్పుడు పోలియో ఉండేది, ఇప్పుడు లేదు. ఎందుకు లేదు? పోలియో లేదా? పోలియో ఉంది, కానీ మనం ఇమ్యూనిటీని పెంచుకున్నాం. హౌ మెనీ ఆఫ్ యు ఫాలో? నా క్వశ్చన్ ఏంటంటే చెట్టు ఎన్విరాన్మెంట్ నుంచి ఎఫెక్ట్ కాకుండా తనని తాను కాపాడుకోలేదు, కానీ మనిషి కాపాడుకోగలడు. ఎలా అనేదే ఈ వీడియోలో తెలుసుకుందాం. అన్షేకబుల్ మైండ్ సెట్ ఉండాలి అంటే ఏముండాలి, మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎంవిఎన్ కశ్యప్ ఒక అమేజింగ్ లైఫ్ కోచ్. ఎందుకంటే జీవితంలో అయినా, బిజినెస్లో అయినా సమస్యలు, కష్టాలు, నష్టాలు వస్తుంటాయి. అటువంటి టఫ్ టైమ్స్ని ఎదుర్కోవాలంటే మన మైండ్ టఫ్గాను, అన్షేకబుల్గా ఉండాలి. ఎంవిఎన్ కశ్యప్ కండక్ట్ చేసే వర్క్షాప్స్ బీ అన్షేకబుల్ కానివ్వండి, లేదా ఎమోషనల్ మాస్టరీ కానివ్వండి, ఇటువంటి ప్రోగ్రామ్స్ మనల్ని మానసికంగా దృఢంగా చేసి తద్వారా మన ఎదుగుదలకు దోహదపడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ మీరు మరిన్ని చేయాలని కోరుకుంటూ, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ కశ్యప్. గుడ్ లక్. కంటెంట్లోకి వెళ్ళే ముందు, అప్కమింగ్ ప్రోగ్రామ్స్, వన్ ఆఫ్ ద మోస్ట్ డెకరేటెడ్ ప్రోగ్రామ్స్, మా ప్రోగ్రామ్స్లో ఒకటి బీ అన్షేకబుల్. ఏప్రిల్ 25, 26 తారీఖులో సాటర్డే అండ్ సండే ఉంటుంది. ఆఫ్లైన్లో అయితే హైదరాబాద్, ఆన్లైన్ ఎనీవేర్ ఫ్రమ్ ద వరల్డ్ మీరు అటెండ్ అవ్వచ్చు. 6 నెలలకి ఒక్కసారి మాత్రమే జరిగే ప్రోగ్రామ్ ఇది. 2 full days, మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5:30, 6 వరకు ఉంటుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ద నెంబర్ ఆన్ ద స్క్రీన్. మరి అన్షేకబుల్గా ఉండాలి అంటే ఎలా? లొకాలిటీ ఎలా ఉన్నా సరే మన మెంటాలిటీ స్ట్రాంగ్గా చేసుకోవాలంటే ఏం చేయాలి? మనం ఇందాక చెట్టు ఉదాహరణ తీసుకున్నాం కాబట్టి, స్ట్రాంగ్గా ఉండటానికి ఒక యాక్రోనిమ్ నేను మీకు ఇస్తానండి. రూట్ అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చెట్టు గట్టిగా ఉండాలంటే దాని రూట్స్ చాలా బలంగా ఉండాలి. సిమిలర్లీ ఇప్పుడు నేను చెప్పబోయే రూట్ ఎవరైతే ఫాలో అవుతారో, ROOT, ఇది ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళ లొకాలిటీ ఎట్లున్నా కానీ వాళ్ళ మెంటాలిటీ ఎఫెక్ట్ అవ్వదు. ట్విస్ట్ ఏంటంటే, ఎవరిలో అయితే ఈ రూట్ ఉంటుందో వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళ మనస్థితి, వాళ్ళ ఆలోచన విధానం,
వాళ్ళ చుట్టూ ఉండే నెగిటివ్ లొకాలిటీని కూడా మార్చేయగలిగే అంత శక్తివంతంగా తయారవుతుంది. ఏంటి మరి ఆ రూట్ ఏంటి? ఆర్ ఫర్ రిజెక్షన్. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే కశ్యప్ మనల్ని రిజెక్ట్ చేయటమా? కాదు. మనం రిజెక్ట్ చేయాలి. రిజెక్ట్ చేయటం అంటే దేన్ని చేయాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి నెగిటివిటీ అనేది గుర్తుపెట్టుకోండి. ఆ నెగిటివిటీలో ఏమేమి వస్తాయి? ఒకటి, మనల్ని అనవసరంగా కంపేర్ చేసే వ్యక్తుల్ని, ఆ కంపారిజన్స్ని మనం రిజెక్ట్ చేయాలి. అంటే చాలామంది ఏం చేస్తుంటారంటే, మనం ఎంత చేసినా సరే, అరే నీకంటే వాళ్ళు బాగా చేస్తారా, వాళ్ళు మంచి ఇంటెన్షన్తోనే చెప్పచ్చండి, నేను కాదనట్లా. కానీ హ్యూమన్ బ్రెయిన్ ఎలా డిజైన్ చేయబడిందంటే, కంపారిజన్ చేస్తే జెలసీ కన్ఫర్మ్. కశ్యప్ హెల్దీ కంపారిజన్ ఉండదా? హెల్దీ క్యాన్సర్ ఉంటుందంటే ఉంటుందా? కంపారిజను అంతే. సో ఈ కంపారిజన్స్ని రిజెక్ట్ చేయాలి, రూమర్స్ని రిజెక్ట్ చేయాలి. నేను రిజెక్ట్ చేయటం అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు చెయ్యకుండా ఆపగలగటం మంచిదే. నా క్వశ్చన్ ఏంటంటే, మీ మీద రూమర్స్ స్ప్రెడ్ చేయకుండా, మీ మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేయకుండా, మీ మీద మిమ్మల్ని కంపేర్ చేయకుండా ఆపగలమా? కొద్ది గొప్ప ఆపగలం, కానీ 100% అందరినీ ఆపలేం కదా. నా క్వశ్చన్ ఏంటంటే, అవి మన మైండ్లోకి రాకుండా మనం రిజెక్ట్ చేయాల్సిందే. రిజెక్ట్ యూజ్లెస్ నెగిటివిటీ. బాగా గుర్తుపెట్టుకోండి. వీటిల్లో ఇంకా కంపారిజన్స్, గాసిప్స్ అండ్ రూమర్సే కాకుండా సోషల్ మీడియా నెగిటివిటీ కావచ్చు, పనికిరానివి చూడాల్సిన అవసరం లేదండి. మీరు చూడంగా అది మీ మైండ్కి ఎఫెక్ట్ అవుతుంది, అయ్యి తీరుతుంది. కొంతమంది భయాన్ని కలిగిస్తుంటారు, కొంతమంది మన మీద మనకే డౌట్ కలిగిస్తుంటారు. నువ్వు ఫెయిల్ అవుతావేమో, నీ వల్ల కాదేమో, నువ్వు చేయలేవేమో. ఇది చాలామందికి ఎక్కడ ఇబ్బంది పడుతున్నారంటే కొంతమందికి చాలా పెద్ద విజన్ ఉంటుంది. నెక్స్ట్ 5 ఏళ్లలో ఇంత చేద్దాం, నెక్స్ట్ 10 ఏళ్లలో ఇంత చేద్దాం. వాళ్ళది పోయి నలుగురికి షేర్ చేసుకున్నప్పుడు, నలుగురికి షేర్ చేసుకోవడం తప్పు కాదు, కానీ వాళ్ళ నుంచి వచ్చే రెస్పాన్స్తో చాలామంది డిమోటివేట్ అయిపోతున్నారు. నీ వల్ల కాదురా, ఇది ఎక్కడ అవుతుంది, ఇది చాలా కష్టంలే, ఇదంతా చేసి ఏం చేయాలి, ఇటువంటి మాటలు అన్నప్పుడు వాళ్ళు డిమోటివేట్ అయ్యి షేక్ అయిపోతున్నారు. నేనేమంటా అంటే, మీ డ్రీమ్, మీ గోల్, మీ విజన్ మీలాంటి విజనరీకి మాత్రమే అర్థమవుతుంది. ప్రతి ఒక్కళ్ళకి ఎలా అర్థమవుతుందండి? ఇప్పుడు గెలీలియో భూమి గుండ్రంగా ఉందని చెప్పారు, చెప్పు తీసుకొని కొట్టారు, రాళ్ళు వేసి కొట్టారు, పిచ్చోడు అన్నారు. ఎందుకు? ఆయనకి కనబడింది, అందరికీ కనపడాలని రూల్ లేదుగా. మీ విజన్ అందరికీ కనపడకపోవచ్చు అండి ఇనిషియల్గా. అట్లీస్ట్ నేనేమంటానంటే, అసలు వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ అడ్వైజులు కానీ మీ మైండ్లోకి మీరు ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు. రిజెక్ట్. సింపుల్. ఫస్ట్ వన్ రిజెక్ట్. రూట్లో సెకండ్ వన్ ఓ అంటే ఏంటంటే, ఓన్ యువర్ ఐడెంటిటీ. ఓనింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఐడెంటిటీ కావచ్చు, మీ ఇమోషన్స్ కావచ్చు, ఏదైనా కానీ ఓనింగ్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, మీరు మీ జాబ్ ప్రొఫైల్ ఏదైనా కానీ, మీరు ఎంత సంపాదించినా, ఎంత కొంచెం సంపాదన అయినా, ఎక్కువ సంపాదన అయినా, చిన్న జాబ్ అయినా, పెద్ద జాబ్ అయినా, మీ బ్యాక్గ్రౌండ్ చిన్నదైనా పెద్దదైనా, అది ఏదైనా కానీ, మీ చుట్టూ ఉండే లేబుల్స్ ఏమున్నా కానీ, మీ డెసిగ్నేషన్స్ అంటారా, ఏమైనా కానీ, వాటిని అవతల వాళ్ళ దగ్గరికి, ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యో నేను వాళ్ళతో పోల్చుకుంటే నా సంపాదన తక్కువే, వాళ్ళతో పోల్చుకుంటే నా లేబుల్ తక్కువే, వాళ్ళతో పోల్చుకుంటే నా డెసిగ్నేషన్ తక్కువే అని చెప్పి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని మీ కాన్ఫిడెన్స్ని పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఓన్ యువర్ ఐడెంటిటీ అంటే అర్థం ఏంటంటే, మనల్ని మనం ఎలా నిర్వచించుకుంటున్నాం. చాలా 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 ఇంపార్టెంట్. బాగా గుర్తుపెట్టుకోండి. ఇవాళ కాంపిటీటివ్ వరల్డ్లో అన్షేకబుల్గా ఉండటం అంటే అర్థం ఏంటంటే, చెక్కు చెదరని కాన్ఫిడెన్స్ అండి. ఎక్కువ అవకాశాలు ఎవరికి దొరుకుతాయి? కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళకి దొరుకుతాయి. అంటే కశ్యప్ స్కిల్స్ అక్కర్లేదా, ఎక్స్పీరియన్స్ అక్కర్లేదా? నా క్వశ్చన్ ఏంటంటే, ఎవరికైతే కాన్ఫిడెన్స్ ఉంటుందో వాళ్ళ దగ్గర వాళ్ళు స్కిల్స్ నేర్చుకుంటారు. ఎవరికైతే కాన్ఫిడెన్స్ లేదో వాళ్ళకి స్కిల్స్, టాలెంట్, ఎక్స్పీరియన్స్ ఎంతున్నా అవసరం లేదండి, అనవసరం కదా. అంతేందుకండి పెద్ద పెద్ద సెలబ్రిటీస్, పెద్ద పెద్ద స్పోర్ట్స్ పీపుల్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారో తెలుసా? కాన్ఫిడెన్స్ లేదు. సో ఓన్ యువర్ ఐడెంటిటీ. రిజెక్ట్ యూజ్లెస్ నెగటివిటీ. సెకండ్, ఓన్ యువర్ ఐడెంటిటీ. రూట్లో ఇంకొక ఓ ఏంటంటే అబ్జర్వ్, కానీ అబ్జార్బ్ చేయొద్దు.
సింపుల్ ఉదాహరణ ఏంటంటే, మీరు ఒక స్పాంజ్ తీసుకుంటే మీరు అది ఏ ఏ ఏ లిక్విడ్లో అయినా పెట్టండి. అది పెడితే అది మంచినీళ్ళ, మురికి నీళ్ళ, కూల్ డ్రింకా, పాయిజనా, లేకపోతే ఇంకేమన్నా అద్భుతమైన తీర్థమా, అది పట్టించుకోదు. ఏది పెడితే అది లాగేసుకుంటుంది. అబ్జర్వ్ డోంట్ అబ్జార్బ్ అంటే అర్థం ఏంటంటే, మన చుట్టూ ఉండే నెగిటివిటీని మనం అబ్జార్బ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎలా అంటే, ఒక వ్యక్తి ఫెయిల్ అయ్యాడు, ఒక బిజినెస్ చేద్దామని చెప్పి మొదలుపెట్టి ఒక ఉదాహరణగా ఆ వ్యక్తి ఫెయిల్ అయ్యాడు. నా ఇంకొక వ్యక్తి ఆ అబ్బాయి కూడా బిజినెస్ చేయాలనుకున్నాడు. ఎమ్మటే అది చూసి ఆ ఇమోషన్ని వీళ్ళు అబ్జార్బ్ చేసుకొని, నేను కూడా ఫెయిల్ అవుతానంటావా? అరే, వాళ్ళు ఏ తప్పు చేసి ఫెయిల్ అయ్యారు, నేను ఏం తప్పు చెయ్యకుండా ఉండాలి అన్నది గమనించట్లా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఫెయిల్ అయ్యారుగా, నేను కూడా ఫెయిల్ అవుతాను. ఎంతమందికి అర్థం? మరి అదే రకంగా ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళని చూసి, అదే వాళ్ళు సక్సెస్ అయ్యారో మనం కూడా అవుతామని ఎందుకు ఆలోచన రాదు? వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారో మనం కూడా కాన్ఫిడెంట్గా ఉందామని ఎందుకు ఆలోచన రాదు? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మనం ప్రతిదీ అబ్జార్బ్ చేసుకుంటున్నాం, ఎక్స్పెషల్లీ పనికిరాంది అబ్జార్బ్ చేసుకుంటున్నాం. కొంతమంది చాలా నెగిటివ్గా ఉంటారండి, వాళ్ళు చాలా మంచోళ్ళు, నేను కాదనట్లా. కానీ ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చుకుంటూ, బాధపడుకుంటూ, వాళ్ళ దగ్గర లేనిదే దాని మీదే ఫోకస్ చేస్తూ, ఎంత ఉన్నా కానీ ఏడుస్తూ బతికే వాళ్ళు కొంతమంది ఉంటారు. నా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ స్పాంజ్ మెంటాలిటీ ఎట్లుంటుందంటే, వాళ్ళ ఎనర్జీని వీళ్ళు అబ్జార్బ్ చేసుకొని వచ్చేస్తారు. వాళ్ళతో ఒక గంట టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఏంటో మొత్తం ఎనర్జీ పోతుంది, డిమోటివేషన్ వచ్చేస్తుంది, డిమోటివేట్ అయిపోయి ఏంది ఇది అవసరమా అనిపిస్తుంది. ఎందుకు? అక్కడ ఉన్న ఎనర్జీని వీళ్ళు అబ్జార్బ్ చేసుకున్నారు. సో అబ్జర్వ్, డోంట్ అబ్జార్బ్. ప్రతి ఒక్క ఇమోషన్ని, ప్రతి ఒక్కటి, మీ చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్కటి మీరు గుంజేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సో ROO. ఒకటి, రిజెక్ట్ యూజ్లెస్ నెగటివిటీ, ఓన్ యువర్ ఐడెంటిటీ. థర్డ్, అబ్జర్వ్ డోంట్ అబ్జార్బ్. నౌ ఈ మూడు టీ ఏంటయ్యా అంటే, ట్రైన్ యువర్ సెల్ఫ్ డైలీ. సింపుల్. ఈ మూడు పాటించేలా, అంటే పనికిరానివి రిజెక్ట్ చేసేలా, ఆ ప్రతిదీ అబ్జార్బ్ చేయకుండా ఓన్లీ అబ్జర్వ్ చేసేటట్లుగా, అండ్ మీ ఐడెంటిటీకి మీరు గౌరవం ఇచ్చుకునేటట్టుగా మనల్ని మనం ట్రైన్ చేసుకోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఎవరైతే చెయ్యగలరో, బిలీవ్ మీ, అన్షేకబుల్ మైండ్ సెట్. లొకాలిటీని మనం ప్రతిసారి కంట్రోల్ చేయలేం, మన మెంటాలిటీని స్ట్రాంగ్ చేసుకోవాల్సిందే. అందుకే అన్షేకబుల్ పీపుల్ ఎలా ఉంటారంటే, లైఫ్లో టఫ్ టైమ్స్ వస్తాయి, టఫ్ టైమ్స్ రాకుండా ఉండవు, టఫ్ పీపుల్ రాకుండా ఉండరు. టఫ్ టైమ్స్, టఫ్ పీపుల్, టఫ్ సిచ్యువేషన్స్ ఎప్పటికీ ఉంటాయి, లైఫ్లో అయినా బిజినెస్లో అయినా. కానీ అన్షేకబుల్గా ఎవరు ఉండగలరంటే, వాళ్ళ మైండ్ చాలా టఫ్గా, చాలా రఫ్గా ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, టఫ్ టైమ్స్ కెనాట్ షేక్ టఫ్ మైండ్స్. బికమ్ టఫ్ మైండెడ్ అండ్ బికమ్ అన్షేకబుల్.